అంటే లోకమందు విగ్రహము వట్టిదనియు. అసలు విగ్రహమే వట్టిదైతే విగ్రహం దగ్గర పెట్టే పండు పలహారము ఇంక దాంట్లో ఏముంది? ఇంకా లోకమందు విగ్రహం వట్టిదనియు ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని ఎరుగుదు. దేవతలు అనబడిన వారును ప్రభువులు అనబడిన వారును అనేకులు ఉన్నారు. ఆకాశం అందైన భూమి మీద దేవతలు అనబడిన ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు. అది క్రైస్తవ విశ్వాసం. కాబట్టి మనం నమ్మేటువంటిది దేవుడు ఒక్కడే ఉన్నాడు. మరి అప్పుడు విగ్రహం దేవుడా అంటే ఆ లోకమంది విగ్రహం వట్టిది అని కొట్టుపడేసిన తర్వాత మరి విగ్రహానికి అర్పించేది విగ్రహార్పితం ఎలా అవుతుంది? కాబట్టి దీన్ని బేస్ చేసుకుని లోకమందు మనకు దేవుడు ఒక్కడే ఉన్నాడో, విగ్రహం దేవుడు కాదు అని నమ్మేటువంటి వారందరూ కూడా ఏం చేస్తున్నారు? సాహసం చేసి తమ స్వేచ్ఛని